మందు మటుకు మందు దుకాణాల్లో ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు. ఈ రోజున ఏంటంటే ఒక మైనారిటీ సోదరులను తిట్టాలంటే మైనారిటీ వాళ్ళని ఎన్నుకుని వాళ్ళతో తిట్టిస్తారు. ఎవరైనా వేరే సామాజిక వర్గాలు ఉంటే వాళ్ళని పెట్టి వాళ్ళతో తిట్టిస్తారు. బూతులు, మంత్రులు నోటి నిండా బూతులు, ఇంకేమీ రావు వాళ్ళకి. ఇదే ఆఖరి ఎలక్షను. ఇంట్లో కూర్చోవటం, సంక్షేమం వైపు మన కూటమి ప్రభుత్వం అద్భుతమైన మేనిఫెస్టో, అద్భుతంగా ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి విధి విధానాలు కానీ, మరి ఇక్కడ అమ్మఒడి అని చెప్పి 15,000 అమ్మఒడికి ఇస్తున్నామని చెప్పి అది 13,000 చేశాడు. ఒక ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు కానీ, ఇద్దరు ఆడపిల్లలు మగపిల్లడు ఉన్నాక ఒకళ్ళకే అది అమ్మఒడి ఇవ్వటం. అదొకటి. ఇంకోటి కూడా నేను చాలామంది ప్రజల్లో నేను కనుక్కుంటూ రావటం జరిగింది. మా ఆయనకి ఒక ప్రైవేటు ఉద్యోగం ఉన్నా, ఏదో పేదవాడు చల్లటి నీళ్ళు తాగే అవకాశం మాకు లేదా, మేము ఇంట్లో పాచి పని చేసుకుని మేము పనిచేస్తున్నాం, 10 మంది ఇళ్లలో మేము పనిచేస్తున్నాం. మా ఆయన ఎక్కడో ప్రైవేటు టెంపో తోలుకుంటున్నాడు, అతనికి 10,000 వచ్చినా కూడా వాళ్ళు ఏదో లక్ష్మణ్ రేఖ గీశారంట. ఇవన్నీ దొంగ మాటలు, దొంగ కబుర్లు. వీళ్ళు చేసేవన్నీ దాచుకోవటం. అక్కడేంటంటే వీళ్ళ ఆదాయం పెరిగింది, వీళ్ళకి అమ్మఒడి కట్టు, వీళ్ళకి సంక్షేమం లేదు అని చెప్పి. అసలు మనం ఏమైనా అడవిలో బతుకుతున్నామా? బట్టలు లేకుండా అడవిలో మనం ఏమైనా తిరుగుతున్నామా? ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా సంక్షేమంగా పనిచేసినాయి. నువ్వు ఇచ్చిందే గొప్ప కాదు. ఇంతకుముందు ఎక్కువ మంది చాలా రకాలుగా చేశారు. నీకేదో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు కొడుకువై కాబట్టి ఆయనకు ఉన్నటువంటి చరిష్మా నీకు ఫస్ట్ ఎలక్షన్లో ఉపయోగపడింది. నీకు అది మరలా నువ్వు ఇలా చేతులు ఎత్తి దండం పెట్టి, నెత్తి మీద చేతులు పెట్టి, ముద్దులు పెట్టి, ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. ఈ ముద్దులేంటారు బాబు, మేము చూసాము ఇవన్నీ. మేము కూడా 10 ఏళ్ళు కాపురం చేశాం కాబట్టి దౌర్భాగ్యుడి గురించి మనకు తెలుసు బాగా. కాబట్టి ఇక్కడ ఏంటంటే సంక్షేమం కావాలి. మేము ఎక్కడికి వెళ్ళి అడిగినా కూడా ఒకటే చెప్తున్నారు, అల్లది ఏముంది బాబు, ఏమీ లేదు, అలా ఇచ్చినట్టు ఇచ్చి వెనక నుంచి పట్టుకుపోతున్నాడు. కాబట్టి మాకు సంక్షేమం లేదు, అటు బొందలేదు, ఏమీ లేదు. బటన్లు నొక్కితే ఆయనకి పేరు వస్తుందే కానీ వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్పారు మాకేం పేరు వస్తుందండి. బటన్లు నొక్కి ఆయన చేయికి పుండు పడిపోయింది. ఆ పుండు ఇంకా తగ్గదేగా రానున్నది మనది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి నీతి నిజాయితీ అనే అంశం తీసుకుంటే ఆయన వార్డు మెంబర్ కాదు, ఆయన అట్లీస్ట్ ఒక జడ్పీటీసీ మెంబర్ కూడా కాదు. మరి ఈ రోజున భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని నరసరావుపేట సభకు తీసుకొచ్చారంటే ఆయనలో ఉన్న నీతి నిజాయితీ దీనికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మీరు వెళ్ళి తీసుకురండి. మీరేంటంటే ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఇంత ప్రసాదం, ఇన్ని గట్ల డబ్బులు పట్టుకెళ్ళి పెద్దల ఆశీర్వాదం కోసం తిరుగుతున్నావు తప్ప నీ చుట్టూ ఉన్న కేసులు 1300 వాయిదాలంటే సుప్రీంకోర్టు ఎడ్డి కూడా ముక్కు మీద వేలేసుకుని హౌ ఈజ్ మేనేజింగ్ ఆల్ ది అని చెప్పి ఆయన వ్యవస్థలన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు అనే సుప్రీంకోర్టు జడ్జిలు మాకే తెలియట్లేదు.